వేదికను అలంకరించిన పెద్దలకి, నా ముందున్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లీడర్లందరికీ శుభాభినందనలు. నిజంగా సక్సెస్ మీట్ జరుపుకోవడం అనేది చాలా ఆనందం. ఇది ఎందుకు జరుపుకున్నాము, దీనికి అంతా కారకులు శ్రీనివాసాచారి గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే అవకాశం మీరు అందరికి ఇవ్వడం నిజంగా ఇది గొప్పగా చెప్పుకోవచ్చు సార్. మీరు స్టేజ్ కమిటీ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. స్టేజ్ కమిటీలో మేము చేయదగ్గ పనులు మేము చేయగలుగుతామో ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉండి మా ఉమెన్స్ వింగ్, తర్వాత సిస్టమ్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా పనిచేశాము అని గుండె మీద చెయ్యేసుకొని చెప్తున్నాను. ఎందుకంటే ఎంత అందంగా ముస్తాబై వచ్చినా స్టేజ్ అందంగా లేకపోతే ఆ ప్రోగ్రాము సక్సెస్ అని చెప్పుకోవడానికి ఇది. సో ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. తర్వాత 2 డివిజన్స్ను మిగతా డివిజన్స్లో పనిచేస్తున్న మహిళలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మేము ఈ కార్యక్రమాన్ని మీరు ఏదైతే మాకు ఇచ్చారో ఆ రెస్పాన్సిబిలిటీని మేము సక్సెస్ చేయగలిగాము అని అనుకుంటున్నాం సార్. స్టేజ్ కమిటీలో పెద్ద సక్సెస్ ఏంటంటే వెనకాల ఎల్ఈడి పెట్టడం నిజంగా కూడా సార్ నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఎంటైర్ ఆల్ ఇండియాలో ముక్కు మీద వేలు వేసుకునేలాగా ప్లాన్ చేసి సక్సెస్ చేశాము. ఎందుకంటే మీరు ఎట్లాగైనా సక్సెస్ చేస్తారు అనడానికి నేను పూర్తిగా నమ్ముతాను. మీరు ఉంటే మాత్రం చేయగలుగుతారు అనేది. ఎందుకంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరిగాయి. అందులో కూడా మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా ఆనందం. గోల్డెన్ జూబ్లీలో మిగిల్చినట్టుగానే ఇందులో కూడా 10 నుంచి 20 లక్షలు మీరు మిగిలిచ్చుంటారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేయగలిగారు, ఆ సత్తా మీకుంది. సక్సెస్ ఏంటండి, ముమ్కిన్ కు బి నాముమ్కిన్ కరికే దికానా వాలా ఈ చారియే. అలా ఏం లేదు నిజంగా. ఎందుకంటే ఒకటండి, ఫస్ట్ దేవుడు దగ్గర ఉన్న పిల్లలు ఎట్లాగైనా చేస్తారు. శ్రీరామ్ గారికి గైడ్లైన్స్ ఇచ్చేది కూడా అంత సార్ అని తెలుసు. కాబట్టి ప్రతి సక్సెస్ శ్రీరామ్ గారు అవుతున్నారు అంటే దాని వెనకాల చారీ సార్ ఉన్నారనేది 100% కరెక్ట్. అది మేము నమ్ముతున్నాము. మా వింగులో మేడం కోటేశ్వరమ్మ గారు, విజయలక్ష్మి గారు, రాణి పద్మజ, తర్వాత నవనీత, సునీత గారు, శ్యామల సునీత గారు, విజయలక్ష్మి గారు, తర్వాత సురేష్ గారు, తర్వాత మహేష్ గారు, తర్వాత ఇంకొక సార్ ఉన్నారు, ఆ సార్ పేరు గుర్తు రావట్లేదు. సురేషు మహేష్ చెప్పాను, ఇంకొక సార్ ఉన్నారు గుర్తురాట్లే. ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ అందరికీ కూడా స్టేజ్ మీద కృతజ్ఞతలు చెప్తున్నానండి. అక్కడ మనం మాట్లాడడానికి అవకాశం దొరకలేకపోయింది. అందరూ సపోర్ట్ చేసి మన ప్రోగ్రామ్ని సక్సెస్ అవ్వేటట్టుగా మీరు అందరూ చేశారు కాబట్టి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆన్ ద డయస్, ఆఫ్ ద డయస్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సార్ నేను ఫస్ట్లో ఒక మాట అన్నాను సార్, మనం ఆల్ ఇండియాలో మనకంటే తోపులుగా ఎవరు చేస్తారన్నారు. అదైతే మనం 100% మనం చేసాం సార్. అది 100%. ఇంకొకటి సార్, నాకు ఇచ్చిన పని వరకు నేను చేశాను సార్. లాస్ట్ మూమెంట్లో 10-11 రోజులైతే నేను ఆఫీస్కి లీవ్ పెట్టి కూడా సార్ ఆఫీస్కి వచ్చి ఏమేం చేయమన్నారో చేసామండి. లాస్ట్ వరకు నేను చేశాను. అట్లాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆన్ ది డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్ ఉన్న లీడర్స్ అందరికీ నమస్కారం అండి. ఆల్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని సక్సెస్ మీట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్ సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేశారు. నిజంగా చెప్పాలంటే అన్ని కమిటీల వాళ్ళు కోఆర్డినేషన్తో ఒక ప్లానింగ్ ప్రకారం చేయడం వల్ల ఈ మీటింగ్ సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. లియాఫీ అంటే ఒక సంఘం కాదండి, లియాఫీ అంటే ఒక సైన్యం, లక్షలాది మంది ఏజెంట్ల నమ్మకం. సో ఈ మీటింగ్ సక్సెస్ చేయడానికి మీటింగ్ సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణమైన వాటిలో స్టేజ్ కమిటీ కూడా అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. స్టేజ్ కమిటీలో కో చైర్పర్సన్గా ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను.
మా స్టేజ్ కమిటీలో మేమందరం కూడా కోఆర్డినేషన్తో డిసిప్లిన్తో పనిచేసి స్టేజ్ కమిటీ మీటింగ్ సక్సెస్ అవ్వడానికి స్టేజ్ కమిటీ కూడా ఒక కారణం అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అలాగే స్టేజ్ కమిటీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సురేష్ గారికి, మహేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రాంలో హైలైట్ ఏంటంటే డ్యాన్స్ అని నేను అనుకుంటున్నాను. డ్యాన్స్ ప్రోగ్రామ్ అని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఒప్పుకుంటారు ఆ విషయానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు డ్యాన్స్ ప్రోగ్రామ్ని. చాలా వీడియోస్ తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు, చాలామంది ఎంజాయ్ చేశారు. సో ఈ ప్రోగ్రాంలో హైలైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అండి. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్కి చారి సార్ అది నాకు అప్పచెప్పారు, ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. సో ఆ బాధ్యత నేను సక్రమంగా నిర్వహించాను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టేజ్ కమిటీ గురించి డిస్కషన్ చేసినప్పుడు, స్టేజ్ కమిటీలో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయని డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ ఏమనుకున్నామంటే CB21 బ్రాంచ్లో ఒక ఏజెంట్ ఉన్నారు డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి, డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి. ఇంకా చారి సార్ వాళ్ళ గ్రాండ్ డాటర్స్ ప్రేయర్ సాంగ్ పాడడానికని మేము ఫస్ట్ అనుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ ఏజెంట్ ఇంట్రెస్ట్ లేదు డాన్స్ చేయడానికి అని తెలిసినప్పుడు నేనేం చేశానంటే ఎలా అయినా సరే ఈ ప్రోగ్రాంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఈ మీటింగ్లో అని చెప్పి చారి సార్ వాళ్ళ డాటర్ దివ్యతో మాట్లాడడం జరిగింది. అప్పుడు దివ్య ఏమందంటే అదేంటి ఆంటీ పిల్లలు భయపడుతున్నారు చేయరేమో అనేసి అన్నారు. నేను ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి దివ్యతో మాట్లాడడం, డాన్స్ టీచర్ తోటి మాట్లాడడము, కోఆర్డినేట్ చేయడము, ఈ ప్రోగ్రామ్ అంతా డాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి, తర్వాత మాస్టర్ ఆఫ్ సెరమనీ చేసినటువంటి సూర్య సీతారాం గారు వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ ఇవ్వడం, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా నేను హ్యాండిల్ చేయడం జరిగింది. ఈ విషయంలో నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే చీఫ్ గెస్ట్లుగా వచ్చినటువంటి వాళ్ళందరివి ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీడియోస్ తీసి ప్లే చేయాలని అనుకున్నాం ఫస్ట్ స్టేజ్ కమిటీలో, కానీ అది సాధ్యం కాలేదు. అలాంటి టైంలో హానరబుల్ చీఫ్ జస్టిస్ వారి ఇంట్రడక్షన్ అనేది నేను ఇవ్వడం జరిగింది. అది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే ఈ ప్రోగ్రాంలో చాలా బాగా పనిచేసినటువంటి హోస్ట్ డివిజన్స్ PHCస్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మాస్టర్ ఆఫ్ సెరమనీ సక్సెస్ఫుల్గా చేసినటువంటి సూర్య సీతారాం గారికి అండ్ పుష్పలత మేడంకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా అంతేకాకుండా మేమేం చేస్తామంటే మా స్టేజ్ కమిటీ వర్క్సే కాకుండా మేము రిసెప్షన్ కమిటీ వర్క్స్ కూడా మేము చాలా బాగా చేశాము. దాదాపు 3000కు పైగా రిసిప్ట్స్ రాయడం జరిగింది. రిసిప్ట్స్ రాయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎవరైతే ఏజెంట్స్ దగ్గర ఏవైతే అమౌంట్ కలెక్ట్ చేశామో ఆ అమౌంట్కి ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. కాబట్టి రిసిప్ట్స్ రాసి ఆ ఏజెంట్స్కి ఇవ్వడం అనేది కూడా చాలా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఆ రిసిప్ట్స్ రాయడమే కాకుండా మేమేం చేసామంటే బ్రాంచ్ వైజ్ సపరేట్ చేసి కూడా చాలా ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము అదంతా కూడా చేసాము. ఆ వర్క్ కూడా చేయడం జరిగింది మేము. సో అలాగే ఇక ముందు కూడా ఎప్పుడైనా సరే లియాఫీ కోసం వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆన్ డయాస్ ఆఫ్ డయాస్ అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నా వరకు నేను మంచిగా సక్సెస్ చేశాను అనుకుంటున్నాను. నా తరపున ఏమన్నా చిన్న పొరపాట్లు జరుగుంటే క్షమించండి. ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటాను. థ్యాంక్ యూ సార్.